హరి ఓం. అందరికీ నమస్కారం. ఈరోజు శ్వాస విజ్ఞానాన్ని గురించి తెలుసుకుందాం. ఆధ్యాత్మికత మొత్తానికి ప్రాణం లాంటిది ఈ శ్వాస. మన జీవితంలో తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన ముఖ్య విషయం మన శ్వాస గురించే. ఊపిరి తీసుకునే విధానం గురించి, శ్వాసను గురించి తెలుసుకోకపోతే ఇంకా ఎన్ని పూజలు చేసినా, ఎన్ని స్తోత్ర పారాయణలు చేసినా, ఎన్ని ఉపవాస దీక్షలు చేసినా, ఏం చేసినా ప్రయోజనం లేదు. ప్రస్తుత సమాజంలో ఒకరి పట్ల ఒకరికి శత్రుత్వ భావన పెరిగిపోయింది. చిన్న చిన్న విషయాలకే చంపుకునేంతగా పెరుగుతోంది. కులమని, మతమని రకరకాలు. ఒకరంటే ఒకరికి పడటం లేదు. ఎదుటివారిలో తప్పులు వెతికే పనే ఎక్కువైపోయింది. దానివల్ల సమాజంలో హింస, అశాంతి, అన్యాయం ఇలా ఆకారాలు ఎక్కువైపోయాయి. దీనికంతటికీ ఒకే ఒక్క కారణం, మన శ్వాసని మనం గమనించుకోకపోవడం. మన శ్వాసని మనం సవ్యంగా తీసుకుంటే, లోతుగా తీసుకుంటే మన జీవితంలో అద్భుతమైన మార్పుని మనమే తెచ్చుకోగలుగుతాం. ఆధ్యాత్మికంగా సాధన చేయదలిచిన వారు ఎవరైనా సరే, వారికి వారి జీవితంలో అత్యంత ముఖ్యమైనది ఏమిటంటే వారు ఎంత లోతుగా శ్వాస తీసుకోగలుగుతున్నారు అనేది మాత్రమే. ఊపిరి నిండుగా లోతుగా తీసుకుంటే చాలు. అలా తీసుకునే వాళ్ళు మిగతా అన్ని రంగాల్లో కూడా విజయం సాధించడం మొదలు పెడతారు. జీవితంలో ఆధ్యాత్మిక సాధన చేయదలిచిన వారు ఎవరైనా సరే, వారికి అతి ముఖ్యమైనది వారు ఎంత లోతుగా శ్వాస తీసుకోగలుగుతున్నారు అనేదే. జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నిటినీ అధిగమించగలుగుతారు. మనమంతా నిద్రలో శ్వాసని లోతుగాను నిదానంగాను తీసుకుంటాం. అందుకే నిద్ర లేచాక చాలా ఫ్రెష్గా, హాయిగా, అలసట తీరిపోయినట్లుగా ఉండి, ఇంకా ఆ దైనందిన కార్యక్రమాలు, పనులు చాలా ఉత్సాహంగా చేసుకోగలుగుతాము. కొత్త శక్తితో చేసుకోగలుగుతాము. కాబట్టి మనం కొంచెం మన శ్వాసని ఎలా తీసుకుంటున్నామో గమనిస్తే చాలు. ఎప్పుడు కూడా శ్వాస నెమ్మదిగా, లోతుగా, ఊపిరితిత్తులు నిండుగా, పొట్ట నిండుగా, బొడ్డు వరకు శ్రమ లేకుండా హాయిగా, వీలైతే ఊపిరితిత్తులు, పొట్ట రెండిటి నిండా శరీర తత్వాన్ని బట్టి తీసుకుంటూ నిరంతరం అదే ధ్యాసలో, అదే చింతనలో ఉంటూ ఉండాలి. తీసుకునేటప్పుడు ఎలాంటి శబ్దం రాకుండా నిశ్శబ్దంగా, నిదానంగా, లోతుగా బొడ్డు వరకు తీసుకుంటూ ఉండాలి. అదేవిధంగా శబ్దం కాకుండా తీసుకున్న శ్వాసని పూర్తిగా అంతటినీ కూడా నిదానంగా వదిలిపెట్టేయాలి బయటికి. పూర్తిగా విడిచిపెట్టామో లేదో మనకు మనమే గమనించుకోవాలి. పొట్టని వెన్నుకి తగిలేలాగా లోపలికి తీసుకుంటే శ్వాసని పూర్తిగా విడిచిపెట్టినట్లు. పూర్తిగా విడుస్తూ ఉంటే పొట్ట దానికదే వెన్నుకి అంటుకుంటుంది. దాదాపు పూర్తి కాకపోయినా, కనీసం పూర్తిగా కాకపోయినా మన పొట్ట లోపలికి వెళ్ళిందా లేదా అని గమనించుకోవాలి. క్రమంగా అదే సాధన చేస్తూ ఉంటే పొట్ట వెన్నుకు అంటుకుంటుంది. పొట్టలో ఏమైనా గాలి ఉందేమో అని మనం గమనించుకుంటూ ఉండాలి. పూర్తిగా బయటకు వదిలిపెట్టేసి మళ్ళీ నిదానంగా శ్వాసని తీసుకోవాలి. ఋషులు అందించే రహస్యం ఏంటంటే, నువ్వు తీసుకున్న శ్వాసని పూర్తిగా బయటకు వదిలివేయకుండా మరొక శ్వాస కోసం ప్రయత్నించి కొత్త శ్వాసని తీసుకోవడం వల్ల నీలో ఉండిపోయిన ఆ పాత శ్వాస నీకు ఇబ్బందిని కలిగిస్తుంది, నిన్ను కష్టాల పాలు చేస్తుంది, నీకు సమస్యగా మారి నిన్ను వేధిస్తుంది, అనారోగ్యం పాలు చేస్తుంది అని. అందువల్ల వారి హెచ్చరికని పెడచెవిన పెట్టకుండా శ్వాసని లోతుగా తీసుకున్న శ్వాసని పూర్తిగా ఏమాత్రం లోపల ఉంచుకోకుండా బయటకు వదిలేద్దాం. కేవలం ఈ చిన్న ప్రయత్నం వల్ల ఎన్నో లాభాలు. మనిషికి శ్వాసే సర్వస్వం. ఆ శ్వాస లేకపోతే మనిషి లేడు కదా, ఏ జీవి లేదు. మనిషి రోజుకి 21,600 సార్లు శ్వాసిస్తాడు. ఇంతకు తక్కువ శ్వాసలు తీసుకుంటే ఆయుర్దాయం పెంచుకోగలుగుతాడు.
ధనాన్ని ఎలా పొదుపుగా వాడుకోవాలని చూసుకుంటామో, అలాగే ఈ శ్వాసపుంజాలను కూడా చాలా జాగ్రత్తగా పొదుపు చేసుకోగలిగితే మనిషి చాలా ఎక్కువ కాలం బ్రతకగలుగుతాడు. సాధారణంగా మానవుడు సాధారణ కాలంలో నిమిషానికి 12 సార్లు శ్వాసను తీసుకుంటాడు. ఏదైనా ఆత్రంగా చేసే కార్యాల్లో 18 సార్లు, అంటే పరిగెత్తినప్పుడు, ఆయాసపడినప్పుడు 18 సార్లు శ్వాసిస్తారు. మైథున కాలంలో 35 సార్లు, అంటే అన్నిటికంటే ఎక్కువ శ్వాసల్ని ఖర్చు చేసుకుంటారు. కాబట్టి విషయ సుఖాలతో ఆతృత పడుతూ, హైరాణ పడుతూ, కంగారు పడుతూ, లేస్తూ పరుగులు తీస్తూ మనుషులు తమంతట తాముగా వృధాగా ఎక్కువ శ్వాసల్ని అనవసర విషయాల కోసం ఖర్చు చేస్తున్నారు. శ్వాస విషయంలో మనిషి ఎందుకంత జాగ్రత్తగా ఉండాలి అంటే, ప్రాణికోటికి భగవంతుడు ఆయుషని శ్వాస లెక్కలో ఇవ్వడం జరిగింది. రోజుకి 21,600 సార్లు శ్వాసించేవాడు సుమారు 100 సంవత్సరాలు జీవిస్తే, అవే శ్వాసల్ని రోజుకి 21,600 సార్లకు బదులుగా ఓ 30,000, ఓ 40,000 ఖర్చు చేసుకుంటూ పోతే వాళ్ళు తొందరగానే మరణిస్తారు. ఎందుకంటే జీవితంలో రాబడి అనేది ఉందనుకోండి, అప్పుడు మనం ఖర్చు చేసుకున్న కొంతవరకు రాబడి ఉంది కాబట్టి జీవితం హాయిగా సాగిపోతుంది. అది సంపద విషయంలో మాత్రమే. కానీ ఇక్కడ శ్వాసలు అలా కాదు. మనిషికి ఎన్ని శ్వాసలు అని ఖచ్చితంగా లెక్కపెట్టే పంపిస్తాడు భగవంతుడు. ఆ శ్వాస విషయంలో రాబడి ఉండదు మనకి, ఖర్చే తప్ప. మన కష్టాల్ని, మన మృత్యుని మనమే తెచ్చుకుంటున్నాము. మళ్ళీ ఇదంతా భగవంతుడే చేశాడనో లేకపోతే ఇంకెవరో చేశారనో మనం ఎదుటి వాళ్ళని నిందిస్తాము. మన జీవితంలో ఏది జరిగినా కానీ పక్క వాళ్ళ మీదకి తోసేయడం మనకు అలవాటు కదా. అది మానవ సహజమైన లక్షణం అయిపోయింది. కానీ శ్వాసని కనుక సక్రమంగా వాడుకుంటే మనం ఆయుర్దాయాన్ని పెంచుకోగలం, మన జీవితంలో విజయాలను కూడా పొందగలుగుతాము, ఆరోగ్యాన్ని కూడా చక్కగా పొందగలుగుతాము. ఉదాహరణకి భగవంతుడు ఓ శిశువుకి 3 నెలలే ఆయుర్దాయం ఇచ్చాడు అనుకుంటే, ఆ భగవంతుని చేత ఇవ్వబడిన 19,44,000 శ్వాసలు ఉన్నందువలన అవన్నీ వ్యయమైపోయిన వెంటనే ఆ జీవుడు శరీరాన్ని వదిలిపెట్టి పోతాడు. అంటే 21,600 శ్వాసలు చొప్పున 90 రోజులకి, అంటే ఆ 3 నెలలకి 19,44,000 శ్వాసలు పూర్తవుతాయి. కానీ ఆ శ్వాసని చక్కగా పొదుపుగా వాడుకొని పూర్తిగా ఖర్చు పెట్టకపోతే ఇంకా ఎక్కువ కాలం జీవించే అవకాశం ఉన్నట్టే కదా. కాబట్టి ఇటువంటి శ్వాసల్ని పొదుపుగా వాడుకొని మన ఆయుర్దాయాన్ని మనమే పెంచుకోవచ్చు. శ్వాసని ఎప్పుడూ కూడా నిదానంగా, లోతుగా పీల్చుకునే విధానం వల్ల ఎక్కువ శ్వాసలు అవసరం ఉండదు. తక్కువ శ్వాసలతోనే ఎక్కువ సమయం గడపచ్చు. ఇదే అభ్యాసం కొన్ని నెలల పాటు సాగిస్తే ఆ సాగించిన వారి శ్రద్ధను బట్టి అసలు శ్వాస తీసుకోవాల్సిన అవసరమే రాదు. ఈ విషయాన్ని చాలామంది మహాత్ములు, మహర్షులు, గురువులు రుజువు చేశారు, ఇంకా చేస్తూనే ఉన్నారు. కోతి నిమిషానికి 32 సార్లు శ్వాసించి 10 సంవత్సరాలు జీవిస్తుంది. కుక్క నిమిషానికి 28 సార్లు శ్వాసించి 11 సంవత్సరాలు జీవిస్తుంది. కుందేలు నిమిషానికి 38 సార్లు శ్వాసించి 8 సంవత్సరాలే జీవిస్తుంది. గుర్రం నిమిషానికి 19 సార్లు శ్వాసించి 35 సంవత్సరాలు జీవిస్తుంది. పాము నిమిషానికి 8 సార్లు మాత్రమే శ్వాసిస్తుంది, 1000 సంవత్సరాలు జీవిస్తుంది. తాబేలు నిమిషానికి 5 సార్లు శ్వాసించి 2000 సంవత్సరాలు జీవిస్తుంది. అలాగే శిలలు, పర్వతాలు, కొండలే కాకుండా ఆకాశం కూడా శ్వాసిస్తూ ఉంటుంది. ఈ శ్వాస విజ్ఞానాన్నే స్వర విజ్ఞానం అని కూడా అంటారు. ఈ శ్వాస విద్య అంటే స్వర విజ్ఞానం చాలా రహస్యమైనది.
దీన్ని ఋషులు అశ్విని సూక్తం ద్వారా ఏనాడో మనకు అందించారు. మన శరీరంలో 72,000 నాడులున్నాయి. నాడులంటే నరాలు కాదు, ప్రాణవాయువు రాకపోకలకి మార్గాలు. ఈ 72,000లో 10 నాడులు ప్రధానాలు: ఎడానాడి, పింగళనాడి, సుషుమ్న, గాంధారి, హస్తిజిహ్వ, పూష, యశస్విని, అలంబుష, కుహు, శంఖిణి మొదలైనవి. మళ్ళీ ఈ 10లో కూడా మొదటి 3 ఇడ, పింగళ, సుషుమ్న అనేవి చాలా ప్రధానమైనవి. వీటినే చంద్రనాడి, సూర్యనాడి, అగ్నినాడి అని కూడా అంటుంటారు. ఎడమ ముక్కు రంధ్రంలో ఇడానాడి ఉంటుంది, కుడి ముక్కు రంధ్రంలో పింగళనాడి. ఇడానాడినే చంద్రనాడి అంటారు, పింగళనాడిని సూర్యనాడి అంటారు. ఈ 2 ముక్కు రంధ్రాల మధ్య సుషుమ్న నాడి ఉంటుంది. పూషనాడి కుడి చెవిలోను, యశస్విని నాడి ఎడమ చెవిలోను, అలంబుష నాడి ముఖంలోను, గాంధారి నాడి ముక్కులోను, హస్తిజిహ్వ కుడి కంట్లోను, కుహు శిశ్నంలోను, శంఖిణి గుదాస్థానంలోనూ ఉంటాయి. వీటన్నిటికీ కూడా శ్వాసతో సంబంధం ఉంటుంది. కానీ శ్వాసక్రియ ప్రధానమైన ప్రత్యక్ష సంబంధం పొట్టతోనే ఉంది. యోగులు ప్రాణవాయువు స్థానం శ్వాసకోశాలది కాదు, నాభిస్థానం అని అంటారు. అందుకే మనిషి శ్వాసని నాభి వరకు పీల్చవలసిన అవసరం ఉంది. కాబట్టి మనం శ్వాసని లోతుగా, అంటే నాభి వరకు, అంటే పొట్ట నిండుగా తీసుకోవాలి. అలా శ్వాసను తీసుకునేటప్పుడు కడుపు బాగా వ్యాకోచిస్తుంది కదా. ఆ విధంగా చేయడం వల్ల జీర్ణక్రియ అద్భుతంగా జరగడమే కాకుండా పొట్టకి సంబంధించిన సమస్త బాధలు తొలగిపోతాయి. అలాగే శ్వాసని పూర్తిగా వదిలిపెట్టేయాలి. అంటే పొట్టని వెన్నుపూసకు అతుక్కునేలా చేయాలి. ఎలాంటి ఇబ్బంది లేకుండా, తేలికగా, శ్రమ తీసుకోకుండా వీలైనంతగా పొట్టలో ఉన్న శ్వాసనంతటిని బయటికి నెట్టేసేందుకే సాధ్యమైనంత వరకు పొట్టని లోపలికి తీసుకోవాలి. అలా బొడ్డు వరకు శ్వాసను తీసుకోకపోతే క్రమంగా ఏదో ఒక అనారోగ్యం కలగడం, లేకపోతే ఆరోగ్యం క్షీణించడం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఒకేసారి 2 ముక్కు రంధ్రాల ద్వారా వాయువు లోపలికి ప్రవేశించదు. బాగా పరిశీలించండి, ఈ విషయం మనకు అర్థమవుతుంది. మనకందరికీ కూడా మనం తీసుకుంటున్న శ్వాస కుడి ముక్కు ద్వారానో లేదా ఎడమ ముక్కు ద్వారానో, అంటే సూర్యనాడి నుంచి కానీ చంద్రనాడి నుంచి కానీ లోపలికి వెళ్తూ ఉంటుంది. ఒక్కొక్క ముక్కు రంధ్రం ద్వారా 1 గంట శ్వాసక్రియ మాత్రమే జరిగి తిరిగి శ్వాస మరో ముక్కు రంధ్రానికి మారిపోతుంది. ఇది ఆ వ్యక్తి యొక్క శారీరక మానసిక స్థితులు 2 సక్రమంగా ఉంటేనే జరుగుతుంది. అలా నియమపూర్వకంగా సూర్య చంద్ర నాడుల ద్వారా కుడి ఎడమ ముక్కు రంధ్రాల ద్వారా గంటకి మారుతూ ఉండని పక్షంలో ఆ శరీరం లోపల ఏదో ఒక అనారోగ్య పరిస్థితులు ఉన్నాయి అని అర్థం చేసుకోవాలి. చంద్ర సూర్య సమభ్యాసం ఏ కుర్వంతి సదా నరాః అతీత నాగత జ్ఞానం తేషాం హస్తే తే భవేత్. అంటే ఏ వ్యక్తి ఎప్పుడు కూడా సూర్య చంద్ర స్వరాల్ని అభ్యాసం చేస్తాడో అతడికి పరోక్ష జ్ఞానం, హస్తగతమైన గుప్త విద్యలు ప్రాప్తిస్తాయని శంకర భగవాన్లు చెప్పారు. చైనాలో 250 సంవత్సరాల వృద్ధుణ్ణి ప్రజలు అతని దీర్ఘజీవనానికి రహస్యం ఏంటని ప్రశ్నిస్తే, నేను నాభి వరకు పూర్తి శ్వాసని ఎప్పుడూ తీసుకుంటాను, నా మనసులో ఎలాంటి ఉద్రేకపూరితమైన కలుషితమైన ఆలోచనల్ని ఎప్పుడూ రానివ్వను, నేను ఎప్పుడు నిటారుగానే కూర్చుంటాను కానీ వంగి కూర్చోను, కుంగిపోయి కూర్చోను అని తెలియజేశాట. మనిషి మాత్రమే
ఈ శ్వాస విజ్ఞానాన్ని ఉపయోగించుకోగల సమర్థత, నేర్పు కలిగినవాడు. సమర్థత ఉండి కూడా ఏమాత్రం ఆ శ్వాసని అమూల్యమైన, అనంతమైన శక్తి భాండాగారంగా గుర్తించకపోతే యాంత్రికంగా జీవిస్తూ ఉన్నంతకాలం కూడా ఆ శ్వాసని పీలుస్తూ వదులుతూ మామూలుగా యాంత్రికంగా జీవించి ఉన్నంతకాలం ఆ శ్వాసని ఏదో పీలుస్తూ వదులుతూ దురదృష్టవంతుడైపోతున్నాడు. దీంట్లో ఇంకో రహస్యమైన అంశం కూడా ఉంది. ఏంటంటే మనిషి నిద్ర నుంచి లేవగానే మంచం మీద అలాగే పడుకుని ముక్కు దగ్గర వేలు పట్టుకుని శ్వాస ఏ ముక్కు రంధ్రం గుండా బయటకు వస్తుందో గమనించుకుని, అంటే ఏ స్వరం ఆడుతోందో తెలుసుకుని, ఎడమనాడి నడుస్తూ ఉంటే ఎడమ అరచేతితోనూ, కుడినాడి నడుస్తూ ఉంటే కుడి అరచేతితోనూ ఆ వ్యక్తి తన ముఖాన్ని స్పృశిస్తూ నుదిటిపైన, గడ్డంపైన, చెక్కిళ్ళపైన నెమ్మదిగా ఆ అరచేతితో రుద్దుకున్నట్లయితే అతను అనుకున్న కోరికలు, పనులు ఆ రోజు నెరవేరిపోతాయి. అంతేకాకుండా ఆ రోజంతా ఉత్సాహంగా పని చేయగలుగుతారు. ఇది సైంటిస్టులు చెప్పినదే. ఇలా శ్వాస రూపంలో మనం తీసుకున్న గాలి, ఇంకా శ్వాసను గురించిన ఎంతో జ్ఞానం ఉంది. అది మరికొంత తర్వాతి భాగంలో చెప్పుకుందాము. హరి ఓం.